ఓకే. ఒక క్లాస్కి ఏముంటుందండి? 2 మెథడ్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ ఉంటాయి, యా. బిహేవియర్స్ ఉంటాయి, రైట్? ఆ ప్రాపర్టీస్ బిహేవియర్స్ క్లాస్ని యూటిలైజ్ చేసుకుని మనం క్రియేట్ చేసే క్లాస్ యొక్క ఇన్స్టెన్సే నథింగ్ బట్ ఆబ్జెక్ట్. ఈ వేరియబుల్స్ మెథడ్స్ అనేవి ఆబ్వియస్గా దేనికోసం క్రియేట్ చేస్తున్నాం? మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి, వాటిని మల్టిపుల్ టైమ్స్ డిఫైన్ చేయకుండా యూటిలైజ్ చేసుకోవడానికి, కోడ్ రీయూజబిలిటీ కోసం. అట్లాగే ఈ పర్టిక్యులర్ by using self we can access instance variables and instance methods of object. క్లియరా? అండ్ సెల్ఫ్ ఎక్కడ ఉండాలండి? సెల్ఫ్ ఎక్కడెక్కడ ఉంటుంది? కన్స్ట్రక్టర్ మెథడ్ లో కన్స్ట్రక్టర్ Define మెథడ్ లో చేసుకుందాం. ఉంటుంది. తర్వాత ఇన్స్టెన్స్ వేరియబుల్స్ లో కూడా డిఫైన్ చేసుకుంటాం. ఈ కన్స్ట్రక్టర్ మెథడ్ లో ఎక్కడ ఉంటుంది? కన్స్ట్రక్టర్ మెథడ్ లో సెల్ఫ్ ఎక్కడ ఉంటుందండి? ఫస్ట్ అదే Define చేస్తాం. ఆర్గ్యుమెంట్. మన ఆర్గ్యుమెంట్ లో సెల్ఫే ఫస్ట్ పారామీటర్. సెల్ఫ్ షుడ్ బి ఫస్ట్ పారామీటర్ ఇన్సైడ్ కన్స్ట్రక్టర్. ఓకే, అంటే ఇక్కడ సింపుల్గా మీకు చెప్పాలి అంటే డెఫ్ చేసి __ init పెట్టిన తర్వాత పెరాన్సిస్ ఇస్తాం కదా, ఇక్కడ సెల్ఫ్. అండ్ ఇంకో చోట ఎక్కడ వాడతాం సెల్ఫ్? మెథడ్ లో యూజ్ చేస్తాం. ఏ మెథడ్లో? అదే కన్స్ట్రక్టర్ మెథడ్ కాకుండా దాని కింద ఉంటది, అది పేరు దాని కింద ఉండేది ఏంటిది? ఇన్స్టాన్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ ఆర్ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ లో కింద ఉండేది పైన ఉండేది కాదండి, ఇన్స్టెన్స్ మెథడ్ అది. ఇన్స్టాన్స్ మెథడ్. ఓకే, ఇన్స్టెన్స్ మెథడ్ అనేది దాని కిందే ఉండాలని లేదు. ఇన్స్టెన్స్ మెథడ్ కింద కూడా ఇంకో ఇన్స్టెన్స్ మెథడ్ ఉండొచ్చు. ఉండొచ్చా? ఉండొచ్చండి. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చూసాను. ఆ క్వశ్చన్ ని అట్లా పెట్టుకోండి. ఓకే, ఇది ఎట్లా ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే డెఫ్ __ ఉంటుందా? ఉంటది. ఇన్స్టెన్స్ మెథడ్ కి ఉంటది. ఎర్రకోటలు పట్టుకున్నాయి. డెఫ్ వన్ ఇన్స్టెన్స్ మెథడ్ అనేది ఒక ఫంక్షన్ లాంటిది, నార్మల్ ఫంక్షన్ కాన్సెప్ట్ లాంటిది. ఇక్కడ డెఫ్ ఇన్స్టెన్స్ మెథడ్ నేమ్. ఇది ఆల్రెడీ మనం ప్రాక్టికల్గా చూసాం ఇక్కడ. రైట్, ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్ గురించి మాట్లాడదామండి. కన్స్ట్రక్టర్ ఏంటిది అసలు? మనం ఏమని చెప్పాము అసలు కన్స్ట్రక్టర్ అంటే? అసలు కన్స్ట్రక్టర్ ఎందుకు అన్నాము? మల్టిపుల్ టైమ్స్ స్ట్రెస్ చేస్తున్నానండి. ఈ రోజు వరకు నేను దీన్ని స్ట్రెస్ చేస్తాను. తర్వాత వీక్లీ ఒక 1 క్లాస్ 2 క్లాస్ ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము. మ్యాథమెటిక్స్లోకి వచ్చేద్దాం. ఓకే, చెప్పండి, కన్స్ట్రక్టర్ అనేది ఏంటిది అసలు? మనం డిస్కస్ చేసాం చాలా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కాల్ చేస్తాను. అంతేనా కన్స్ట్రక్టర్?
కన్స్ట్రక్టర్ మెథడ్ లో మనం ఇన్పుట్ వేరియబుల్స్ ఉంటాయి దట్ విల్ కన్స్ట్రక్ట్ సెట్ ఆఫ్ మా ప్రోగ్రామ్ Simple గా ఇన్పుట్స్ ను గుర్తు- కన్స్ట్రక్ట్ చేస్తుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. కన్స్ట్రక్టర్ Attributes ని ఇచ్చేది దాన్ని before కన్స్ట్రక్టర్ attributes. కన్స్ట్రక్టర్ అంటున్నాము అంటే అందులో ఏముంటది? ఇనిట్ అంటే ఏంటండి? Initialization. ఇనిషియలైజేషన్. రైట్. అండ్ కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి? మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి ఫామ్ అవుతుందో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. దీనికి సంబంధించింది నేను నిన్న మీకు ఎగ్జాంపుల్ చూపించాను కదా, గుర్తుందా మీకు? ఈ పర్టికులర్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏం చేశాను, ఎట్లా రాశాను కన్స్ట్రక్టర్ క్లాస్ని? కన్స్ట్రక్టర్ చేసిన తర్వాత ప్రింట్ ఇచ్చాడు. ఓకే, అసలు దీని మెయిన్ పర్పస్ ఏంటిది? ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే ఇంటర్వ్యూలో అడిగితే కొంచెం ఇంటర్వ్యూ డిఫికల్ట్ లెవెల్కి వెళ్తే ఇవే అడుగుతారండి. Attributes ని డిఫైన్ చేస్తుంది. ఓకే, అంతే. కొంచెం ప్రాపర్గా 100% రైట్ మీరు చెప్పింది. ఇంకొంచెం ఎలాగా? యాట్రిబ్యూట్స్ అంటే మల్టిపుల్ వస్తాయి. యాట్రిబ్యూట్స్ అంటే అవునవును. మల్టిపుల్ వచ్చేస్తాయి. ఏమొస్తుంది? ఏమని చెప్పొచ్చు? వేరియబుల్ ని డిఫైన్ చేస్తుంది. ఏ వేరియబుల్? Reference variable. రిఫరెన్స్ ఇట్స్ మెయిన్ Instance. పర్పస్ ఈస్ ఇనీషియలైజ్. లోకల్ వేరియబుల్స్ Object. ఇనీషియలైజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఆ ఆబ్జెక్ట్కి వచ్చి లింక్ అయ్యేటువంటి వేరియబుల్స్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం కన్స్ట్రక్టర్ మెథడ్ అంటాం. ఇది ఎప్పుడెప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి? మనం 10 ఆబ్జెక్టులు క్రియేట్ చేసాం. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈచ్ ఆబ్జెక్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 10 టైమ్స్ ఎగ్జిక్యూట్. ఫర్ ఆబ్జెక్ట్ వన్ టైమ్ ఓన్లీ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. దీని ఎగ్జాంపుల్ కూడా చూసాం కదా మన నిన్న, గుర్తుందా మీకు? ఓకే, కన్స్ట్రక్టర్కి ఏమన్నా ఆర్గ్యుమెంట్ ఇవ్వాలా? ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో మెన్షన్ చేసే కన్స్ట్రక్టర్ ని మనం డిఫైన్ చేసేటప్పుడు ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే అవన్నీ ఓకే, పారామీటర్స్ పాస్ కన్స్ట్రక్టర్కి చేయాలి. Optional. అసలు Self. ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలా? నా క్వశ్చన్ అది కాదు. కన్స్ట్రక్టర్కి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలా వద్దా? Optional. ఏమి ఇవ్వవసరం లేదా? అది డిపెండ్స్ ఆఫ్ మనకి ఏది యూటిలైజ్ అవుతుంది. డిపెండ్స్ డిఫాల్ట్ ఉండే ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు. అట్లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలండి. అట్లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్. సెల్ఫ్ కన్స్ట్రక్టర్ అనేదాని బిహేవియరే సెల్ఫ్ మీద కదా డిపెండ్ అయి ఉండేది. అది తీసేసి చెప్తున్నాం మామూలుగా. బై డిఫాల్ట్ సెల్ఫ్ వచ్చేస్తుంది అట్లా. కెన్ టేక్ అట్లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్. ఓకే, రైట్. అండ్ ఇంకా యాక్చువల్గా చెప్పాలి, అసలు కన్స్ట్రక్టర్ అనేది మ్యాండేటరీనా ఒక క్లాస్లో? మ్యాండేటరీ అండి. వితౌట్ ఇనిషియలైజేషన్ మనము దాన్ని ఏం చేయలేం కదా. ఇట్ ఈస్ ఆప్షనల్. బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. If we didn't provide constructor, Python itself will take default constructor. దీని ఎగ్జాంపుల్ నేను చూపించానా లేదా మీకు? గుర్తు తెచ్చుకోండి.
దీని ఎగ్జాంపుల్ చూపించానా లేదా? పాస్ట్ చెప్పలేదు అనుకుంటా ఫస్ట్. ఏంటిది? పాస్ అని చెప్పలేదు నిన్న క్లాస్లో, దాని గురించి ఏం చెప్పలేదు, డిస్కస్ చేయలేదు. పాస్ అనేది మనం డిస్కస్ చేయలేదా అసలు? ఆ పాస్ అనే కీవర్డ్ని అసలు మనం డిస్కస్ మ్మ్. చేయలేదా? లేదు. ఫంక్షన్స్ లేదు. చెప్పేటప్పుడు ఒకసారి గుర్తెచ్చుకోండి. పాస్ అంటే జస్ట్ ట్రూ అంతే. ఉమ్. పాస్ అంటే జస్ట్ ట్రూ, లోపల ఏదో ఉంది అంతే. లైక్ ఓకే. బులియన్ టైపా? బులియన్ అనేది రైట్ అంతే అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ అంతే అనుకోండి. ఇప్పుడు లోపల పాస్ అని పెట్టాను అనుకోండి, ఓకే పాస్ అంటే ఓకే నాకు కావాల్సినంత ఉంది, నువ్వు నీ పని చేసేసుకో అని చెప్పి కంపైలర్గా చెప్పడం. ఇప్పుడు ఏ డాట్ ఏం చూపిస్తుంది? ఇందులో ఏమున్నాయి? ఏమన్నా ఉన్నాయా? ఎంటీ డిక్షనరీ. ఎంటీ డిక్షనరీ కదా. Yeah. ఓకే, ఇప్పుడు ఏకి అడ్రస్ ఉందా? ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసింది కదా ఇది, కన్స్ట్రక్టర్ లేకుండా ఉందిగా. మనం కన్స్ట్రక్టర్ ఇచ్చామా? ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు. కానీ ఏం చేసింది? ఒక క్లాస్ అనే దాన్ని వాడుతున్నాము అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక కన్స్ట్రక్టర్ కోసం చూసుకుంటుంది. మనం ఇచ్చామా ఓకే, లేకపోతే ఏమీ లేకుండా ఒక కన్స్ట్రక్టర్ అనేది ఇంటర్నల్గా తీసుకుంటుంది. ఓకేనండి. ఓకే. ఓకే, ఇప్పుడు నాకు సో కామన్గా నాకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టెప్ చెప్పాలి. ఎవరు 1 2 3 లెక్క పెట్టుకోండి. నేను ఇప్పుడు ఒక క్లాస్ రాయాలి. ఆ క్లాస్లో ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళ సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్ మార్క్స్ ఎంటర్ చేయాలి. 6 సబ్జెక్ట్స్ మార్క్స్ ఎంటర్ చేసి ఓకే 6 సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేసి వాళ్ళ పర్సంటేజ్ ఐడెంటిఫై చేయాలి. చెప్పండి. ఈశ్వర్, వాట్ ఐ నీడ్ టు డూ? క్లాస్ క్రియేట్ చేశా. క్లాస్ మార్క్స్ ఆర్ నెక్స్ట్ define, I mean డాటా స్పేసా? space స్పేస్ ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పండి. yeah, ఆ, init brackets వచ్చి self, ఉమ్, comma marks, I mean the subjects Telugu, English, Hindi, maths, okay, science, social. ఓకే. Next self. నువ్వు కాదు, ఆగు. uh, కరుణాకర్, సిస్టమ్ ఇక్కడ నేను కోలన్ పెట్టాలా వద్దా? పెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ని డిఫైన్ చేసుకోండి. ఎలాగా? ఎలా? ఇప్పుడు ఎక్కడ? సెల్ఫ్ అండర్స్కోర్ నేమ్, నేమ్ అంతేనా?
Yeah, name of the student. Okay, right. ఇంతేనా? Next subject. Name ఆ. name పైన ఇన్వర్టెడ్ కామర్స్ వల్ల ఇన్వర్టెడ్ కామర్స్ ఎందుకు? అవి వేరియబుల్స్ కదా, మనం వాల్యూస్ ఇస్తాం కదా. ఓకే. రైట్. అంతేనా? అండర్ స్కోర్ కరెక్టేనా? అండర్ స్కోర్ కరెక్ట్. సాయిరామ్, వశిష్ఠ. ఏంటిది రాసేది కరెక్టేనా మనం? లేదు వశిష్ఠ, సెల్ఫ్ డాట్ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ కూడా ఒక్కర్లేదు. సెల్ఫ్ డాట్ తెలుగు ఈజ్ ఈక్వల్ టు తెలుగు. అసలు నేమ్ ఎక్కడుంది కరుణాకర్? అసలు నేమ్ ఎక్కడుంది? సో డాట్ ఓకే, డైరెక్ట్ సబ్జెక్ట్స్. ఓకే, ఇంగ్లీష్. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేయడానికి ఏం చేయాలి నిఖిల్? ప్రింట్ స్టేట్మెంట్ ఒకటి ఇస్తే మనకు తెలుస్తుంది ఇది ఎగ్జిక్యూట్ అయిందా, కంప్లీట్ అయిందా లేదా అనేది. ఎక్కడ ఇద్దాం? అయిపోయిన తర్వాత ఇద్దాం చివరిలో. ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది లైన్ లో ప్రింట్ క్లాస్ ఇనిషియేషన్ కంప్లీట్ లేదా కన్స్ట్రక్టర్ లైన్ దాంట్లో ఏమైనా రాయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకో క్లాస్ కేఆర్విఏఎం పేరు కేఆర్విఏఎం ఉంది కదబ్బా, మన క్లాస్లో జాయిన్ అయిన కేఆర్విఎం ఎవరు? ఓకే, విజయ్. Guys, you're able to hear me? Yeah, శ్రీకాంత్, ఇప్పుడు నేను వీళ్ళ మార్క్స్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేయాలి. సమ్ ఆఫ్ ది టోటల్ మార్క్స్. అక్కడ డెఫౌట్ ఇచ్చి టోటల్ శ్రీకాంత్. మార్క్స్ టోటల్ మార్క్స్ పరాన్సిస్ అక్కడ ఏమి సెల్ఫ్ అని పెట్టచ్చు. పెట్టొచ్చా పెట్టాలా? పెట్టాలి, సెల్ఫ్ అని పెట్టాలి. పరాన్సిస్ క్లోజ్. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి ఏమి ఇవ్వను? ఆ సబ్జెక్ట్ వైజ్ గా అదే పైన ఇనిషియేషన్ పక్కన ఉంది కదా, ఏ ఇనిషియేషన్ పక్కన? ఇనిషియేషన్ ఇప్పుడు నేను ఆ పైన నేను మీరు సబ్జెక్ట్ మార్కులు అన్ని అందుట్లో ఇస్తారు. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎవరి మార్కులు వాళ్ళు ఇస్తారు. మీ మార్కులకి నేను పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా చేస్తాను? పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలా? ఓకే. Hmm. టోటల్ మార్క్స్ బై టోటల్ సబ్జెక్ట్స్ ఇంటూ 100. పర్సంటేజ్ కాదు, ఓన్లీ మార్క్సే చాలు నాకు. టోటల్ మార్క్స్ బై మా బై ఎందుకు శ్రీకాంత్? మాక్సిమం మార్క్స్. మాక్సిమం మార్క్స్ ఈజ్ ఈక్వల్ టోటల్ మార్క్స్ పెట్టండి. మాక్సిమం మార్క్స్ ఎందుకు? టోటల్ మార్క్స్ ఎంత? కామా
డాట్ ఫార్మాట్ లో ఉమ్. సబ్జెక్ట్స్ ఇవ్వాలి. ఏం సబ్జెక్ట్స్ ఇవ్వాలి? అదే తెలుగు ఇంగ్లీష్ ఉన్నాయి కదా అవి. సిస్టమ్ మీరు ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నారు చూడండి, దానికి ఆల్ట్ డ్రాగ్ అయినా పని చేయట్లేదు, ఎందుకు మాకు జూపిటర్ లో పనిచేస్తుంది. ఆల్ట్ ట్యాబ్ ఈ అన్నిటిని Alt, సెట్ చేసే alt. లోపు ట్రై చేయండి. ఈ అన్నిటిని తీసుకొచ్చి నేను అక్కడ పెట్టే లోపు దానికి షార్ట్ కట్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఆల్ట్ బటన్ కనిపిస్తుంది. ఆల్ట్ ట్యాబ్ ఆల్ట్ డ్రాగ్, ఆల్ట్ బటన్ డ్రాగ్ చేస్తుంది. ఆల్ట్ వచ్చి డ్రాగ్ చేస్తారు అసలు ఓల్డ్ ఏజ్ బటన్ వస్తుంది. ఫస్ట్ క్లాస్ లో చెప్పారు. ఏమండి కొంచెం ఏంటి నా మౌస్కి ఏమైంది? బ్యాటరీలు అయిపోయినాయి అనుకుంటా. ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ వచ్చినాయా? ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వచ్చినాయి. రైట్. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతే ఎర్ర ఉందా? ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఉందండి, మనం కామా పెట్టలేదు. దాంట్లో కామా కాదు, నేను చెప్పేసి బ్రాకెట్స్ కూడా మెన్షన్ చేయలేదు. మనం దీన్ని ఎక్కడ ప్రింట్ చేయమని చెప్తున్నాం, బ్రాకెట్స్ మెన్షన్ చేయాలి డబుల్ కోట్స్ లోపల. అప్పుడు ఎక్కడ నేను format. టోటల్ మార్క్స్ అని చెప్పి ఆ ఫార్మేట్ పెట్టినప్పుడు స్ట్రింగ్ లోకి డైనమిక్ గా వేరియబుల్స్ పాస్ చేయాలంటే ఏం చేయాలి? ఫ్లవర్ బ్రాకెట్ పెట్టాలి. సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది ఎక్కడ చెప్పండి. బ్రాకెట్ క్లోజ్ చేయాలండి ప్రింట్ కి. ఒకటి మిస్ అయింది, ఒక పారాంథసిస్ మిస్ అయింది. క్లోజ్ చేయాలి, ఫార్మేట్ కి చేసి ఫార్మాట్ కే అయింది. ఇంత బొంబాయి అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఎవరికి వాళ్ళు నాకేం చేస్తారంటే, ఒకళ్ళేమో ఆ వేరియబుల్స్ పారామీటర్స్ ఉన్నాయి కదా మనం ఆబ్జెక్ట్లో ఇచ్చినవి, ఆ పారామీటర్కి ఎదురుగా మార్కులు వేసి ఇవ్వండి. ఒకళ్ళేమో పారామీటర్స్ మెన్షన్ చేయకుండా ఒక 6 సబ్జెక్టుకి సంబంధించిన మార్క్స్ వేసి ఇవ్వండి. ఒకళ్ళేమో కొన్నిటికి పారామీటర్లు పెట్టండి, కొన్నిటికి పారామీటర్లు పెట్టకుండా మార్క్స్ వేసి ఇవ్వండి. అర్థమైందా? నేను 3 ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేయమని అడిగాను. స్టూడెంట్ 1 మార్క్స్, ఇందులో నాకు ఎట్లా కావాలంటే మార్క్స్ మీరు ఇన్పుట్ ఇవ్వాలి కదా. ఆ ఇచ్చే తెలుగు, ఇన్పుట్ ఇంగ్లీష్. ఎట్లా ఉండాలి అంటే ప్రతి సబ్జెక్ట్ని పెట్టండి, దానికి ఈక్వల్టులో మీ మార్కులు ఎంటర్ చేయండి. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే అసలు సబ్జెక్ట్ పేర్లు రాయకుండా డైరెక్ట్గా మీరు 6 వాల్యూలు ఇచ్చేయండి. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే ఒక 3 ఈక్వల్టులు పెట్టండి, 3 సబ్జెక్ట్ పేర్లు పేర్లు. పెట్టకుండా మార్కులు ఎంటర్ చేయండి. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే తక్కువ మార్కులు ఇవ్వండి, ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మార్కులు ఇవ్వండి. అర్థమైందా? ఎవరెవరు ఏదేది ఇస్తారో చెప్పండి. నేనైతే డైరెక్ట్ మార్క్స్ ఇచ్చేస్తాను. అబ్బా అసలు నువ్వు ఇవ్వద్దు, అది నువ్వు ఎక్కువ మార్కులు ఇవ్వు. నెక్స్ట్ ఎవరికి ఏం కావాలి చెప్పండి. నేను కొన్ని అవి కొన్ని మిస్ ఫస్ట్ అసైన్ చేస్తే కొన్ని ఏమో డైరెక్ట్ ఇచ్చేస్తాను. ఓకే, డన్.
ఇంకా రిమైనింగ్ మిగిలిన మీరు ఇవ్వండి. ఓకే. ఏంటండి ఈశ్వర్ గారు, విజయ్ గారు ఒకటే ఇచ్చారు నాకు. ఎవరు మార్చుకుంటారో మీరే మార్చుకోండి. నేను తక్కువ మార్కులు ఇచ్చాను. ఏం జస్ట్ తక్కువ పాస్. నేను తక్కువ అంటే ఓహో మీకు అట్లా అర్థమైందా? నెగిటివ్ లో జీరోలో ఇవ్వాలేమో. అలా అలా కాదు. కూడా కాదు. అలా కూడా అర్థం కాదా? కాదు. విజయ్ ఆహా. తెలివిగా చెప్పాడు. మ్మ్. నేను అడిగింది అక్కడ ఎక్కువ ఆ మార్క్స్ ఇంటెన్షన్ అంటే కాదు. ఓకే. ఇప్పుడు 6 కంటే 7 8 ఇవ్వమని, ఒకళ్ళేమో మ్మ్. 4 ఇవ్వమని కదా. ఆ, అతను దాన్ని కూడా డిలీట్ చేస్తున్నా ఆగండి. అదనమాట. ఎస్ అన్న. ఓకే, ఎగ్జాక్ట్ గా సేమ్ ఇచ్చారు. నెక్స్ట్ సాయిరామ్.
ఓకే. శ్రీకాంత్. ఓకే. మూడే వచ్చినాయి ఏంటండి? ఏమన్నా ఎస్ఏ ఏమన్నా రాస్తున్నారేంటి? అంటే మీరు తక్కువ ఇవ్వమన్నారు కదా అని. ఎస్ఏ ఏమన్నా రాస్తున్నారా? ఇంకా ఇవ్వలేదు నేను అడిగింది. ఆహా, మిగతా వాళ్ళ. అరే S4 ఆల్రెడీ ఇచ్చారా అప్పుడు? S3 ఇయ్యనా ఇచ్చారు. అయితే నేను అయితే దాన్ని S3 కన్వర్ట్ చేయండి. దేన్ని? నేను ఒకటి ping లేదు చేస్తాను. లేదు, S4 ఆల్రెడీ అటువంటిది ఆ, ఇచ్చేసారు. ఏంటిది ఎక్కువ మీరు ఇచ్చింది? ఎక్కువ ఇచ్చింది ఎక్కువ టోటల్. ఇచ్చారు. నిఖిల్ ఓకే. ఓకే. ఇంకా ఇంకోటి రావాలి నాకు. ఏ కేసు రావాలి? తక్కువ, ఎక్కువ, ఈక్వల్ ఎక్సిడ్ అన్ని వచ్చేసినాయి. 4 రాలా. మిక్స్డ్ రావాలా? మిక్స్డ్ మిక్స్డ్ వచ్చింది. మిక్స్డ్ వచ్చింది. మిక్స్డ్ వచ్చింది. మిక్స్డ్ వచ్చింది అయితే అది రాంది సబ్జెక్ట్స్ మెన్షన్ చేసి రావాల్సింది రాదు. ఇందులో కరెక్ట్ది రావాలి. ఆర్డర్ లో ఇవ్వకుండా మిక్స్డ్ దాంట్లో ఫస్ట్ 3 సబ్జెక్టులు ర్యాండమ్, 3 సబ్జెక్టులు, తర్వాత 3 ర్యాండమ్ సబ్జెక్టులు ఇచ్చిండు. ఇట్లా వచ్చింది. దానేమో ఆర్డర్ లో ఇచ్చింది. నాకు తెలిసి ఏం ఇప్పుడు పర్లా. S2 కి ప్రాబ్లం ఏమి ఉండదు. ఉండదా? ఎందుకంటే సైన్స్ సోషల్ వి మీరు ముందే మెన్షన్ చేసి లాస్ట్ లో 3 వాల్యూస్ ఇవ్వండి, అప్పుడు తేడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ సైన్స్ సోషల్ కి తీసుకుంటుందా, ఈఎన్ ఇంగ్లీష్ కి, మ్యాథ్స్ కి తీసుకుంటుంది, ఇంగ్లీష్ తెలుగు తీసుకుంటుంది. నాకు కరెక్ట్ది ఎవరిస్తున్నారు ఇప్పుడు? ఇందులో మొత్తం అన్ని సబ్జెక్ట్ నేమ్స్ పెట్టింది. నేను ఇచ్చాను, నేను పింగ్ చేస్తున్నాను. రిక్వైర్డ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్స్. పని చేస్తా. వచ్చిందా? లాస్ట్ పింగ్ చేసింది. ఒకసారి చూడండి ఏమని చెప్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇవ్వాలి అనుకుంటే అన్నిటికీ పేర్లు పెట్టద్దు, లేకపోతే అన్నిటికీ పేర్లు పెట్టండి. కొన్నిటికి పెట్టి కొన్నిటికి పెట్టలేదు అనుకో, అది ఏ కన్వెన్షన్ ఫాలో అవ్వాలో కన్ఫ్యూజ్ అవుద్ది. క్లియరా? ఓకే. ఓకే వశిష్ఠ. సో ఏ ఆర్డర్ లో ఇచ్చినా తీసుకోదు. మీరు ఏ ఆర్డర్లో Half ఇచ్చినా of it తీసుకోదు వస్తుంది. అది. మీరు అయితే అన్నిటికీ ఉన్న వేరియబుల్ నేమ్స్ని పెట్టి వాల్యూస్ ఇవ్వాలి, అన్నిటికీ ఇవ్వాలి, లేదా అన్నిటికీ తీసేయాలి. ఇంకో ఇక్కడ చూడండి, అందుకే నేను అన్నిటిని అడిగింది. క్లియర్ అండి? దీని లోపల వాల్యూస్ మీరు ఎట్లా ఇవ్వాలి అనేది క్లారిటీ వచ్చింది అందరికీ. Right. ఎక్కువ ఇచ్చినా రాదు, తక్కువ ఇచ్చినా రాదు. ఆర్డర్ లేకపోయినా రాదు కదా. ఏంటిది? ఆర్డర్లో ఇవ్వకపోతే ఎందుకు రాదు? ఇక్కడ మరి Same- సెకండ్ కేసులో S2 లో సేమ్ కన్వెన్షన్ ఫాలో. ఎరక్కొడేస్తాను. ఇదిగోండి. ఈ కేసు ఏంటిది? సగం ఇచ్చారు, సగం ఇవ్వలేదు. అవును 4 ఇచ్చారు కదా. ఇస్తే అన్నిటికీ పేర్లు ఇవ్వాలి, లేకపోతే ఎవరికి పేరు ఇవ్వాలి. ఇస్తే అన్నిటికీ పేర్లు ఇవ్వాలి, లేకపోతే లేదు. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇస్తానంటే కుదరదు. ఓకే. ఓకేనా? క్లియరా? క్లియర్ వశిష్ఠ. ఆ సెల్ఫ్ లో ఉన్న వేరియబుల్స్ కి వాల్యూస్ మనం ఎట్లా అసైన్ చేయాలనేది అందరూ క్లారిటీ వచ్చిందా? వచ్చింది. రైట్. ఇప్పుడు
ఎంత వచ్చిందండి టోటల్ మార్క్స్ S5? 389. 389. ఓకే, గుడ్. సో ఇప్పుడు దీనికి నేను చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వేరే దాని గురించి నేను డిస్కస్ చేసి వెళ్తాను. చూడండి ఒకసారి, ఇదేంటిది, ఇవేంటి ఇన్స్టెన్స్ వేరియబుల్స్. Hmm. ఓకేనా? ఇదేంటిది, ఇన్స్టెన్స్ మెథడ్. మెథడ్. Instance method. అమ్మో, అసలు కీబోర్డ్ కనిపెట్టకపోతే సిస్టమ్ కనిపెట్టిన తర్వాత ఏమైపోయేవాళ్ళం అండి. కీబోర్డ్ అంటారండి, మౌస్. కీబోర్డ్ కనిపెట్టిన తర్వాత మౌస్ కనిపెట్టకపోతే పరిస్థితి ఏంటి అంటున్నా. నెక్స్ట్, ఇన్స్టెన్స్ మెథడ్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఒకవేళ మీరు ఇన్స్టెన్స్ వేరియబుల్ని అప్డేట్ చేయాలి అనుకుంటున్నారు, ఎలా అప్డేట్ చేస్తారు? మీరు ఆల్రెడీ S1కి మార్కులు ఇచ్చారు కదా. S1కి ఆల్రెడీ 80, 70, 60 అని ఇచ్చారు. చివరిలో ఉన్న 1999 మార్చండి. ఎలా మారుస్తారు? నైన్టీన్ 99కి మార్చాలి. ఇది S1 ఇప్పుడు లిస్ట్ లో కాదు, ట్రిపుల్ ఫస్ట్ S1 ఏ దాంట్లో తీసుకొని వచ్చిందో ఇది డిక్షనరీ కదా. డిక్షనరీ అయితే S1 డాట్ మార్క్స్ S1 dot social is equal to reaction. S1 dot S1 డాట్ సోషల్ brackets ఈక్వల్ టు లో 99. 99. ఓకేనా? అసలు S1లో నుంచి హిందీని తీసేయండి. పాప్ S1 డాట్ పాప్, ఆ పాప్ ఏదో ఒకటి రాండమ్ పిలుస్తుంది. పాప్ బ్రాకెట్ లో హిందీ అని ఇస్తే ఇస్తే తీసుకోదు. ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు అన్నీ మనం ఆల్రెడీ క్లాస్లో చేసాము, చేసేసాం. మీరే నాతో చేపించారు. పాప్ లేదు. మళ్ళీ అడిగితే అన్యాయం ఇది. కొన్ని మీరు చేస్తే మర్చిపోయారు అనుకోవచ్చు, నేనేగా చేసింది, మీరు అందరూ చెబితే. డిలీట్ ని కాల్ చేసి S1 డాట్ హిందీ. ఓకేనా? ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని మనం ఎక్కడ మారుస్తున్నాము? అందులో మార్చాం కదా మనం. S1లో మార్చుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి S5లో చూడండి. S5 లో అన్నీ ఉంటాయండి. అంతేనా? అంతకుమించి ఇంకేం లేదా? ప్రీవియస్ తెలుగు అంతే. సోషల్ రిఫ్లెక్ట్ ఎట్లా సోషల్ అప్డేట్ అయింది. అప్డేట్ అయింది అంటే డీప్ కాపీ అయింది ఇక్కడ. కాదు, ఇక్కడ సోషల్ అంతే ఇచ్చినాం కదా. అంతే ఇచ్చిన, సారీ ఓకే ఓకే అయితే ఓకే. కాలే. అసలు ఎంత ఫంక్షనాలిటీని ఎంత బాగా మార్చేస్తారంటే తొందరగా. ఆన్సర్లు బట్టి, అదే మనకు అర్థమే, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది. ఆన్సర్లను బట్టి క్వశ్చన్ మార్చేస్తాం, సిచ్యువేషన్ మార్చేస్తాం మనం. హెన్స్ఫుల్ ఉండాలి.
అదే స్ప్రూడును ఎల్ఎస్హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ఎస్హెచ్ఎస్. ఓకేనా? ఇది డిస్టర్బ్ అవ్వదండి. 5 నిమిషాలు ఒక కొత్త ప్రతిదీ కూడా ప్రతి ఆబ్జెక్టు కూడా క్రియేట్ అయినప్పుడు దానికంటూ సపరేట్గా అందుట్లో ఉండే వేరియబుల్స్ని తెచ్చుకుంటది. ఓకేనండి? వీటికి మధ్యలో లింక్ ఎక్కడ ఉండదు. సెపరేట్ ఇన్స్టెన్స్. ఆబ్జెక్ట్కి మధ్యలో లింక్ ఉండదు. ఆబ్జెక్ట్కి క్లాస్కి మధ్యలోనే లింక్ ఉంటుంది. క్లియర్ అండి? హలో. క్లియర్ క్లియర్ అండి. ఓకే రైట్. ఒకసారి ఖాన్ అకాడమీ ఓపెన్ చేస్తాను నేను. ఎవరన్నా వీడియోస్ రిఫర్ చేస్తున్నారండి? ఓకే, ఇది అయిపోయింది నేను చెప్తాను. స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయండి, మీరు కోర్స్ అయిపోయే వరకు స్టార్టే చేయండి. అంటే మీరు చెప్పలేదు కదా అని. ఈ రోజు లిస్ట్ కాంప్రహెన్షన్స్ వరకు కంప్లీట్ చేశానండి. నేను అనేది ఇవి ఖాన్ అకాడమీ కాదండి, పైథాన్ రివిజన్ మొదలు పెట్టారా అంటున్నా. అయ్యో, అదైతే మొదలు పెట్టానండి. అదైతే చేస్తూనే అదే ఉన్నాను. చెప్తున్నానండి. ఇంకా ఖాన్ నాకు అకాడమీ గురించి అనుకుంటున్నా. ఇప్పుడు ఇది కూడా హ్యాండ్ ఇచ్చినట్టుంది. ఓకే, ఖాన్ అకాడమీలోకి వెళ్ళి కోర్సెస్లోకి వచ్చి Where is this math foundation, where the computer? మ్యాథ్ ఫౌండేషన్ 6 to 10 క్లాసెస్ ఉన్నాయి. ఎన్ని చేస్తే మీకు అవ్వండి. ఇవి కూడా ఉన్నాయా? అస్సాం, ఒడిస్సా. మ్యాథ్ ఫౌండేషన్స్ అని ఒకటి ఉందిగా. ఎక్కడ కనిపించింది అది మీకు? సెకండ్ లైన్ లో. ఓకే, అలా ఉన్నాయా? చాలా ఉంటాయండి. మరి మన బుర్రలకి పట్టిన తుప్పు వదలాలి కదా. సో ఎవరెవరు ఏమేమి షేర్ చేసుకుంటారు చెప్పండి. ఇప్పుడు యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎంతమంది, ఎవరెవరు ఏమేమి షేర్ చేసుకుంటారు? సార్ క్లాస్ 6 చూపిరా, పైకి రండి. మీరు చూడండి. ఒక పని చేయండి, క్లాస్ 6 ఈ వీక్ కవర్ చేయండి. ఓకేనా? సాటర్డే సండే గట్టి కూర్చోవాలి. మా సిస్టర్ లింక్ షేర్ చేయరా? అందరూ ఒక టాపిక్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అంటారు? టాపిక్ ఎందుకు, అవన్నీ చిన్న చిన్నవి. 6th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th, 8th, 9th, 10 క్లాస్ ఇవన్నీ అంటున్నావా ఫౌండేషన్సే. క్లాస్ ఓకే. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క క్లాస్. మీ ఇష్టం, మీరు ఎలా షేర్ చేసుకున్న పర్లా. నేను చాట్లో లింక్ షేర్ చేశా. ఎవ్రీవన్ నాలెడ్జ్ ఓకేనా? షేరింగ్ అవుద్దా